జీవిస్తున్నవాడు చక్కగా జీవించాలి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము. అది ఎందుకు చక్కగా నిలబడాలి అంటే, నేను నీతో మాట్లాడబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ముందు మనం జాగ్రత్తగా ఉంటే చాలు, ఆయన ఇష్టపడతారు. ఆయన నీతో మాట్లాడాలి అంటే నువ్వు చక్కగా నిలబడాలి. నీ సంఘంలో ఒక మాదిరిగా, ఒక మోడల్గా, ఒక విలువైన వ్యక్తిగా, ముసలోడిని అయిపోయానులే, నా పని అయిపోయింది, గుడవుగా వెళ్ళిపోతాను అనేది కాదు. దేవుడు అంటున్నాడు, 50 సంవత్సరాల లోపు వాళ్ళు పనిచేయండి. 50 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు పని చేస్తున్న వారితో పని చేయించండి. దగ్గర నుండి మీ అనుభవాలు చెప్పండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. దేవుని విషయంలో నువ్వేది చేసినా అది నీకు ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం. మన జీవితంలో మనము చక్కగా నిలబడగలగాలి. నీ కుటుంబంలో నువ్వు చక్కగా నిలబడగలిగితే నీ కుటుంబం అంతా బాగుంటుంది. నువ్వు పనిచేసే ఆఫీసులో చక్కగా నిలబడగలిగితే, మాట మీద, పని మీద, నీ ఆఫీస్ అంతా కూడా, ఆఫీసులో ఉన్న వారందరూ కూడా నిన్ను చూస్తారు. దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు చక్కగా నిలబడాలి. దేవా, ప్రభువా, నాతో మాట్లాడు మాట్లాడు మాట్లాడని ప్రార్థన చేస్తారు కొంతమంది. నువ్వు అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు దేవుణ్ణి. అన్నిసార్లు నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చక్కగా నిలబడితే ఆయనే వచ్చి నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చక్కగా మాట్లాడగలిగితే ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు. యెహెజ్కేలు అంటే చాలా గొప్ప భక్తుడు. ఆయనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భక్తుడేగా, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనేగా, ఎక్కడున్నా పర్వాలేదులే అని అనుకున్నాడా? దేవుడు మాట్లాడిన మాట తరువాత అతను పాటించాలి. ఆ మాటను ఆయన అనేక మందికి వివరించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారంటే నా ఒక్కడి కోసమే కాదు. అబ్రహాముతో మాట్లాడాడంటే అబ్రహాం కోసం మాత్రమే కాదు. అబ్రహాముని ఎన్నుకున్నాడంటే అబ్రహాము కోసం మాత్రమే కాదు. అబ్రహాముని ఎన్నుకోవడానికి ముందు దేవుడు ఒక మాట మాట్లాడతాడు. అబ్రహామును నేను ఎందుకు ఎన్నుకున్నానంటే అతను మాత్రమే కాదు, అతని కుటుంబం మాత్రమే కాదు, అతనితో ఉన్నటువంటి జనాంగం అంతటినీ కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలని ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగిన వాడు, సమర్థుడు అబ్రహాం. అందుకే నేను అబ్రహాం ఎన్నుకున్నాను. పుట్టినే ఎన్నుకున్నాడేంటి? నిన్ను, నన్ను, మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు అంటే నీ కుటుంబాన్ని సరైన దారిలో పెట్టడం కోసమేమో చూసుకోండి ఒకసారి. నీ గ్రామాన్ని, నీ చుట్టుపక్కల గ్రామాలను చక్కని దారిలో పెట్టడం కోసం, వారికి ఎన్నో ఆశీర్వాదాలు దేవుని నుండి పొందుకోవడం కోసం, లేకపోతే అనుగ్రహించడం కోసం, లేకపోతే దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలు ఆ గ్రామాలు పొందుకునేట్లుగా ఆ గ్రామాలని తయారు చేయడం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో తెలియదు. అయితే ఆయన కార్యాలు చేయాలంటే నువ్వేం చేయాలి? చక్కగా నిలబడాలి, చక్కగా కూర్చోవాలి, చక్కగా నీ పని నువ్వు చేయాలి, దేవుని మాటను పోషించాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, జాగ్రత్తగా విను అని అర్థం. చక్కగా నిలబడు అంటే అటు ఇటు చూడకు. చక్కగా నిలబడు అంటే నా వైపు మాత్రమే దృష్టి పెట్టు. చక్కగా నిలబడంటే నేను చెప్పేది మాత్రమే విను. అప్పుడే కదా
మాట జాగ్రత్తగా వింటేనే కదా ఆ మాట అంతా మనము కరెక్ట్గా చేయగలిగేది. ఆ మాట మనము సరిగా వినకపోతే తర్వాత ఏం చేయాలి? దేవుడు చెప్పేశారు, ఆ మాట సరిగా వినలేదు, ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి నువ్వు చక్కగా నిలబడు, అబ్బాయి నువ్వు చక్కగా నిలబడు, జాగ్రత్త అని కొన్ని మాటలు మీతో చెప్పినప్పుడు దేవుని సేవకుల ద్వారా ఆ మాటలు సరిగా వినకపోతే ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి ఏం పాటిస్తావు? కాబట్టి దేవుని మందిరములో జాగ్రత్తగా వినాలి. చాలా మంది ప్రార్థనలు చేయడానికి కంగారు పడతారు, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పాలని కంగారు పడతారు, దేవుని సన్నిధిలో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. పాటలు పాడేస్తే నేనేదో గొప్పగా ఉంటాననేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. మాట్లాడటం అవసరమే, సాక్ష్యం చెప్పడం అవసరమే, పాటలు పాడటం అవసరమే, ప్రార్థన చేయటం అవసరమే. కానీ చక్కగా మాట్లాడాలి, చక్కగా పాటలు పాడాలి, చక్కగా మాట్లాడాలి, చక్కగా పాటలు పాడాలి, చక్కగా ప్రార్థన చేయాలి, చక్కగా ప్రవర్తించాలి. అప్పుడే నువ్వేది మాట్లాడినా, ఏ పాట పాడినా, ఏ సాక్ష్యం చెప్పినా అది దేవుని నామానికి మహిమార్థకరంగా ఉంటుంది. లేకపోతే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఏ పని చేసినా ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చక్కగా వినాలి. ఇవన్నీ అవసరమే, కానీ చక్కగా వినడం చాలా అవసరం. ఎందుకంటే ఆ మాటలు వింటేనే మనం బ్రతుకుతామట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మాట పాటిస్తే బ్రతుకుతాం. ఇంకా ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఏమేమో కష్టపడాల్సిన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. దేవుని విషయంలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని చక్కగా స్తుతించి మహిమపరచి ఘనపరచి ఆయన మాటలు పాటిస్తే విలువైన స్థితిని మనం పొందుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నిలబడాలి. చక్కగా మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడాలి. నిలబడుతున్నారా? మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడగలుగుతున్నారా? అంటే ఆ మాట పాటించగలుగుతున్నారా? మనకి వాటర్ ప్లాంట్ ఎప్పుడో వచ్చేస్తుందని చెప్పారు, డబ్బు కూడా కట్టేసామని చెప్పారు సార్, 80% కట్టేసామన్నారు. అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అయ్యా మేము ఈ వారంలో పంపిస్తామని. నేను మీ అందరికీ చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఏమా రాలేదేంటంటే వచ్చే వారం పంపిస్తామని అన్నారు. సరే, మళ్ళీ అదే మాట మళ్ళీ మీకు చెప్పాను. మళ్ళీ పంపలేదు. మళ్ళీ ఏంటమ్మా అంటే మళ్ళీ వచ్చే వారం పంపిస్తామండి, ఈసారి ఖచ్చితంగా పంపిస్తామండి. దేవుని బిడ్డలు ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడాలి. నష్టము కలిగినను మాట తప్పకూడదు. కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనలో 4వ మాటగా, అసలు 1, 2, 3, 4, 5 వచనాలు కూడా చాలా విలువైన మాటలు. ఆ మాటలు ప్రతి దేవుని బిడ్డ పాటించాల్సినటువంటి ముఖ్య విషయాలు అవి. అందులో 4వ వచనములో, నీవు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పద్దు. దేవుని బిడ్డ ప్రమాణము చేస్తే అంటే మాట ఇస్తే ఒకవేళ అది నష్టం అనుకున్న మాట తప్పకూడదు. అప్పుడు దేవుడు నీ యథార్థతను బట్టి నీకు మరింత మేలు చేస్తాడు. తర్వాత చాలా మందికి అది తెలియదు. ఎలాగోలా ఏదో గడుపుదాంలే 4 రోజులు, ఏదో ఉద్ధరించేస్తా అనుకుంటారు. 4 రోజులు గడిపితే ఏంటి ప్రయోజనం? మాట పోవటంలా అక్కడ. నీ మాట వలన దేవుని యొక్క నామానికి అవమానం కలగట్లా. మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఆ మాట మీద నిలబడాలి. అది అలవాటు చేసుకోవాలి.
దేవుని మాట జాగ్రత్తగా వినాలి, ఆ మాటను పాటించాలి ఖచ్చితంగా. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నారు. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు అన్నారు ముందు. ఏంటి చక్కగా నిలబడమన్నారు దేవుడు? సరే అనుకునే సమయంలోనే ఎందుకు చక్కగా నిలబడమన్నారు? అనుకునే సమయంలోనే నేను నీతో మాట్లాడవలసి ఉంది, నీతో మాట్లాడాలి, చక్కగా నిలబడు, సరి చేసుకో, అటెన్షన్. నేను ఎన్సిసిలో ఉన్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్సిసిలో నాకు సి సర్టిఫికెట్ కూడా ఉంది అని. ఆ ఎన్సిసిలో క్యాంప్ కమాండర్గా కూడా చేశాను. అంటే అఫీషియల్ కాదు, ఎవరినో క్యాంప్ కమాండర్గా పెట్టారు మా కాలేజీ వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైతే కమాండర్గా పెట్టారో అతను సరిగా పని చేయకపోవటం వల్ల, అతనికి సరిగా మాట్లాడటం లేదా కమాండ్ చేయడం రాకపోవటం వల్ల నన్ను పెట్టారు అక్కడ. సరే, నేను ఆ 10 రోజులు నేనే క్యాంప్ కమాండర్గా ఉన్నాను మా కాలేజీకి, ఇంకొక కాలేజీకి కూడా. అక్కడ ఎలా ఉంటాయంటే పద్ధతులు, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, వస్తున్నాడు అనుకోండి, అందరూ అలర్ట్ అయిపోవాలి, చక్కగా నిలబడి అటెన్షన్లో నిలబడాలి. అదేంటంటే ఒక మర్యాద. ఒక వ్యక్తి వస్తున్నారన్నప్పుడు సదురుకుని కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు లేచి నిలబడాలి పెద్దలు వస్తున్నప్పుడు. కుదరట్లేదు అనుకుంటే సరి చేసుకుని నేను ఎలా కూర్చున్నాను చూసుకోవాలి. సరిగా ఉండాలి, చక్కగా ఉండాలి. అది వచ్చేవారికి విలువ, నీకు కూడా విలువే. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నాతో మాట్లాడాలి అని చెప్పారో, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుని యొక్క మాట నీవు వినాలంటే దేవుడు చెప్పినట్టు ముందు చేయాలి. అప్పుడు ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. దేవుడు చెప్పిన మాట నువ్వు పాటించాలి. ముందు నువ్వు పాటించేటప్పటికి ఆత్మ నీలోకి వస్తుంది. అప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుని మాట నువ్వు వింటావు, నువ్వు అడిగిన దాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, నీవు చక్కగా నిలబడు అన్నప్పుడు చక్కగా నిలబడాలి. అప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుడు నీతో చెప్పిన మాట నీవు వింటేనే దేవుని ఆత్మ నీలో, నీ జీవితములో, నీ కుటుంబములో పనిచేస్తుంది, లేకపోతే చెయ్యదు. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించిందో, నాతో మాట్లాడిన వాని స్వరము విన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ స్వరము విన్నాడు. ఏంటి ఆ స్వరము అని అంటే, ఆయన ఒక మాట చెప్పారు నాతో. ఏంటంటే, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. చాలా కాలము నుండి అసలు చెప్పిన మాట వినటల్లా. తిరుగుబాటు చేయటం అంటే ఏంటి చెప్పండి? తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? అందులో జయాన్ని పొందుకున్నట్ట,
చెప్పండి, తిరుగుబాటు చేశారు అంటే ఆ జరిగిన సంఘటనలో విజయం వచ్చినట్ట, గెలిచినట్ట కదా. తిరగబడ్డాడంటే వాడు వాళ్ళ నాన్న మీద అంటారు కొంతమంది. వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న మీద తిరగబడ్డాడండి. ఏంటి తిరగబడటం అంటే? మాట వినకపోవటం, మాటను ధిక్కరించటం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ఆ విధంగా ప్రవర్తించటం. చాలా కాలము నుండి మీ పితరులు లేదా ఇజ్రాయేలీలు వాళ్ళ పితరులు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారంటే చెప్పిన మాట వినటల్లా. దేవుని ప్రేమను చాలా మంది లోకువ చేస్తారు. దేవుని ప్రేమ చాలా మంది లోకువగా మాట్లాడతారు. అది వారికి ఎప్పుడూ మంచిది కాదు. దేవుని ప్రేమ ఎంత విలువగా నువ్వు కాపాడుకుంటే ఆపత్కాలంలో నీకంత ఉపయోగపడుతుంది. ఆపత్కాలం మిగతా టైంలో పెద్దగా అనిపించదు మనకి, కానీ అవసరమైనప్పుడు ఒక విలువైన గొప్ప అస్త్రంగా నీ చుట్టూ తిరుగుతుంది ఆ ప్రేమ. ఒక రక్షణ వలయముగా ఏర్పడుతుంది దేవుని ప్రేమ. ఏ సాతాను కూడా నిన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ అన్ని కష్టాలు వస్తే నేనే చూసుకుంటానులేండి, పాస్టర్ గారితో పనే ఉంది, ప్రార్థనతో పనే ఉందండి, అసలు దేవుడితోనే పనే ఉందని అనుకోవచ్చు కాక. కానీ ఒకనొక సమయంలో నీకు వచ్చే సమయం, కష్టకాలము నీకు తెలియకుండానే వస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుని ప్రేమ నువ్వు కాపాడుకోగలిగితే, ఆయనపై తిరుగుబాటు చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే, కష్టము నీకు తెలియకుండా వచ్చినా ఒకవేళ ఆ ప్రేమ నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కష్టకాలము నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, అవమానాల నుండి నిన్ను తప్పించి రక్షిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక మాట చెబుతూ ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నా ప్రేమ అర్థం చేసుకోవటం లేదు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళకి చెప్పు, ఒకసారి వాళ్ళకి చెప్పు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే జాగ్రత్తగా ఆయన మాటను అర్థం చేసుకోవాలి. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు విలువగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా కూర్చుంటున్నావా? చక్కగా కూర్చుంటున్నావా? నీ మనసు చక్కగా లగ్నం చేయగలుగుతున్నావా దేవుని మాట మీద? ఎటు కాని పరిస్థితి వస్తుందండి. ఒక్కోసారి అల్లాడిపోతాం. బాధ హృదయంలో ఇక రాత్రి నిద్ర పట్టదు, అట్లా కూర్చుని ఉంటారు. కొంతమంది ఏంటంటే రాత్రి అంతా నిద్ర లేకుండా కూర్చున్నా వాళ్ళు వెంటనే మర్చిపోతారు, తెల్లారి మామూలే. ఇక వాళ్ళ గురించి మనం ఏం చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళ జీవితం అంతా అంతే. రాత్రంతా నాకు నిద్ర లేకుండా ఒక సమస్య నన్ను బాధ పెట్టింది, తెల్లారింది, ఆ సమస్య నేను పరిష్కరించుకోవాలి, ఆ విషయంలో నేను జాగ్రత్త పడాలి, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చి పడిందని ఆలోచించొద్దా? జాగ్రత్తలు తీసుకోవద్దా? ఇక అదే నా జీవితం. ఇక రాత్రంతా బాధపడటం, తెల్లారి మళ్ళీ మామూలే. అలా అయితే ఎలా? లైఫ్లో బాగుపడరండి. కొంతమంది లక్షణాలు అలా ఉంటాయి, కొంతమందికి అలాంటి లక్షణాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే ఇవ్వాలనుకుంటే రోజు పరగడిపే తెల్లారి లేస్తే మళ్ళీ మామూలే. అలా కాదు. అర్థం చేసుకోవటం కోసం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. జాగ్రత్త నరపుత్రుడా,
నేను నీకు కొన్ని మాటలు చెప్తాను. నా బిడ్డలే వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళే, బయట వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళే, ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళే వాళ్ళు. కానీ వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కాసేపు బాధపడతారు, తర్వాత విడిచిపెట్టేస్తారంతే. మళ్ళీ అలా ప్రకారంగా వారి జీవితాలు బ్రతుకులు మార్చుకోరు వాళ్ళు. మారతాయేమో చూస్తున్నాను నేను, మారటల్లా. ఒక్కసారి డైరెక్ట్గా నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, ఇప్పుడైనా అర్థం చేసుకుంటారేమో. 3వ అధ్యాయములో 20వ వచనం చదవండి. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నేను నీతిమంతుణ్ణి, బాగా ప్రార్థన చేస్తాను నేను, నాకు దర్శనాలు వస్తాయి, దేవుడు నాతో మాట్లాడతాడని కొంతమంది అనుకుని సరిపెట్టుకుంటారు వాళ్ళ జీవితంలో. అసలు నీతో ఎందుకు మాట్లాడతాడు దేవుడు? నీ దర్శనం ఎందుకు వస్తుంది చెప్పు ఒకసారి. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో, నిన్ను గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీకు దర్శనం ఎందుకు వస్తుంది? దర్శనం వచ్చిందో అని ఊరందరికీ చెప్పుకుంటూ తిరగడం కాకపోతే చేసేది ఏముంది అసలు? నువ్వు ప్రార్థనలో ఖచ్చితంగా చక్కగా ఉంటున్నావా? అసలు నీకు దర్శనాలు రావడానికి దేవుడు అంటే విలువగా ఉంటున్నావా? దైవ కార్యం అంటే విలువగా ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడడానికి యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడి నేను మాట్లాడాలి. నువ్వు చక్కగా నిలబడలేని పక్షంలో నీకు అసలు నీతో దేవుడు ఎలా మాట్లాడుతాడు? నీకు ఎలా దర్శనాలు వస్తాయి? ముందు అది సరి చేసుకో. నీతి కలిగిన వాడు నీతిమంతుడు. నేను బాగా ఉన్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, ఇక నాకేం పర్వాలేదు, ఖచ్చితంగా డైరెక్ట్ ఒక రిజర్వేషనే మోక్షానికి. అందులో మరి చాలా చాలా స్థానాలు ఉంటాయంట. అందులో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఆఖరికి థర్డ్ క్లాస్ ఏదో ఒకటి చెప్తాడులే దేవుడు. పరలోక రాజ్యములో కూడా ఉన్నతమైన స్థానం ఉంటుంది. ఆ స్థానం మన బిహేవియర్పై ఆధారపడి ఉంటుంది. మనం దేవుని యందు చూపించే భయము, భక్తి, మన కార్యాలు, వీటన్నిటిపై ఆధారపడి ఉంటుంది. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన స్థలానికి వెళతారు. ఉదాహరణకి శిష్యులతో అంటున్నాడు, మీరు నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుంటారు. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడు? బాధలు, కష్టాలు, నిందలు, హింసలు, అబద్ధముగా చెడ్డ మాటలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు, వదిలిపెట్టేసాయి. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోకములో మీ ఫలము అధికమవుతుంది, ఇంకా హెచ్చించబడతావు నీవు. అంటే మన ప్రవర్తన, మన క్రియలను బట్టి పరలోక రాజ్యములో మనం స్థానం పొందుకుంటాం. నరకంలో కూడా అంతే, చేసే క్రియలను బట్టి 7 నరకం వస్తుందంట కొంతమందికి. కాబట్టి పాపము చేసేవాళ్ళు అధిక పాపం చేయొద్దు, పుణ్యం చేసేవాళ్ళు అధిక పుణ్యం చేయండి. మంచి చేసేవారు మరింత మంచి చేయండి. పాపం చేసేవాళ్ళు పాపాన్ని తగ్గించుకోండి, కనీసం మామూలు నరకంలోనన్నా పడతారు. పుణ్యం చేసేవాళ్ళు పుణ్యం అంటే మంచి చేసేవాళ్ళు మంచి, చెడు చేసేవాళ్ళు చెడే. దేవుడు అంటున్నాడు, ఆయన రాకడ సమయానికంట చెడ్డవారు చెడ్డవారుగానే మిగిలిపోతారట, మంచివాళ్ళు మంచివాళ్ళగానే మిగిలిపోతారట. మార్పు ఉండదట. చాలామంది బలవంతంగా దేవుని నమ్ముకుంటారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఏదో ఒక కారణం చొప్పున. ఎందుకంటే వాళ్ళకి నరకం రాసి పెట్టుంది కాబట్టి.
తప్పదు. నిజంగా నమ్మాలండి దేవుణ్ణి, చక్కగా నిలబడాలి. విలువైన స్థితిని దేవుడు మనకిస్తాడు. పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నీతి కలిగిన వాడు తన నీతిని విడిచిపెట్టి అవినీతి చేస్తే దేవుడట అభ్యంతర పెడతాడట. అబ్బాయి, నువ్వు నీతిగానే ఉన్నావు ఇంతకాలం, చచ్చిపోయే ముందు నీకే పోయే కాలం వచ్చిందిరా అంటారు. చూసారా కొంతమంది? పోయే ముందు ఎందుకంటే అటు ఇటువంటి పనులు చేస్తున్నాడు అంటారు. చూసారా కొంతమంది? అవి చాలామంది చేస్తారు, చాలామంది చేస్తారు. కొంతమంది రిటైర్ అయిపోయే ముందు ఆ ఉద్యోగాలు చేస్తారు. చూసారా? ఆ ఉద్యోగాలు చేసేవారు రిటైర్ అయిపోయే ముందు ఇక వాళ్ళకి ఇంక అయిపోతున్నాం, రిటైర్ అయిపోతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అన్ని మార్గాలు ఇక ఓపెన్ చేసేయాల్సిందే. ఇప్పటి వరకు బాగా మడిగట్టు కూర్చున్నాను కానీ ఇక లాభం లేదు అని ఎవడో చెప్తాడు. అలాగే మాసినోడు వచ్చి, ఓరు బాబు నీతి అన్నావు, ఏమందరా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నావు కానివరా నాయన. ఇదే సమయానికి, రిటైర్ అయ్యే సమయానికి కష్టాలు కూడా పాపం పెరుగుతాయి అందరికీ. పిల్లలు, పెళ్ళిళ్ళు పోయిన అంతవరకు బాగానే ఉంటుంది. ఈ పిల్లలు పుడతారు చూసారా, వాళ్ళకి ఆ పిల్లలు పుట్టినప్పుడు బాగా ఇక ప్రెషర్స్ పెరుగుతాయి తల్లిదండ్రులకి. మా అబ్బాయిని చూస్తాక రావా, మా అమ్మాయిని చూస్తాక రావా, సరే ఏది మీ అమ్మ వస్తానన్నగా ఇంతవరకు రాలేదేంటి, ఏది మీ నాన్న వస్తానన్నాడుగా చూడటానికి రాలేదేంటి, సరే వచ్చాడు అనుకోండి చూడటానికి, ఏమో బాగున్నారా, అమ్మో చాలా కాలం అంటే ఏదమ్మా పిల్లలు ఆ పిల్లలకి ముద్దు పెట్టిన ఓకే ఓకే సరే అమ్మా మంచిదమ్మా ఇంకేంటి సంపలు అందరూ బాగున్నా, సరే కొంచెం చిన్న పనులు వెళ్ళి వస్తానులేమ్మా. ఇంకా ముందు చూస్తారు సంచి కానీ జోబు కానీ అసలు ఏంటి బరువు ఏంటి ఏదో వచ్చి బాగా ముద్దు పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటారు వస్తానన్నాడు, వచ్చాడు, ఏం చేశాడు వస్తానన్నాడు, ఊపుకుంటూ వచ్చాడు మీ నాన్న మీ అమ్మ. అసలు రమ్మని దేనికండి? రమ్మని దేనికి? చూడటానికి కదా. చూశాడుగా, వచ్చి ముద్దు పెట్టుకున్నాడుగా పిల్లోడిని. మరేంటి మరి? గమనించండి, నిన్నెవరో రమ్మంటున్నారంటే ఊరికినే చేతులు ఊపుకుంటాకి రమ్మన్నారండి. చేతులు ఊపుకొని వచ్చి చూసేడితే నీకు ఉన్న విలువ కూడా పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. అవునమ్మా అంట వెళ్ళిపోయి రమ్మన్నారు కదా, వెళ్ళిపోయాకండి ఎవరింటికి కూడా. వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఉంటాయి మీకు చక్కగా లిస్టు చదువుతారు వాళ్ళు అక్కడ. మనల్ని రమ్మంటున్నారంటే మన కోసం రమ్మంటున్నారేమో నా బిడ్డలు. నేను వెళ్ళి ఆ బిడ్డను ఆశీర్వదిస్తే నా కొడుక్కి లేకపోతే నా కూతురికి లేకపోతే నా అల్లుడికి నా కోడలకి ఇష్టమేమో అని కొంతమంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. నిన్ను రమ్మంటున్నారంటే ఏదో తీసుకురమ్మని అర్థం. నిన్ను రమ్మంటున్నారంటే ఏదో తీసుకురమ్మని అర్థం. వాళ్ళు కొడుకులైనా కూతుళ్ళైనా అల్లుళ్ళైనా కోడళ్ళైనా పెరిగిపోతూ ప్రజలు వీళ్ళకి. ఈలోపు రిటైర్మెంట్ టైం కూడా దగ్గరికి వస్తుంది. అసలు ఏంట్రా బాబు ఏం చేయాలి? స్నేహితుడు చెప్తాడు, చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి, చాలా బాధలు వస్తున్నాయి, ఏంటి ఎట్లా అయిపోతున్నాము, పిల్లలు మొన్న వెళ్తే ఏమి మొహం మీద సరిగ్గా పెట్టుకోలేదు అబ్బాయి వాళ్ళు. ఎందుకు పెట్టుకోలేదు నేను తీసుకెళ్ళలేదా? ఏం తీసుకెళ్ళాను, ఏదో వెళ్ళాను చూసాను వచ్చాను, వాళ్ళకి కోపాలు పెరిగిపోయినట్టున్నాయి. మరి ఇట్ట బతికితే ఎట్టగరా అబ్బాయి? నీతి 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 అని పెరుగుతున్నావా? నీతి నీతి అని అంట కాలం గడిపేసావా? ఇంకో 1-2 సంవత్సరాలు ఉంది. నీతిగా బతికి బాగుపోయినాడు ఎవరు రానాయ? ఈ సలహాలు వస్తే చుట్టూతా ఇంకా పాపం రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ వరకు కూడా బాగానే ఉంటారు కొంతమంది. ఆ స్టేజ్ వచ్చేటప్పటికి ఇవన్నీ పరిస్థితులన్నీ ముట్టడిస్తాయి. కొంతమంది అన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి తన జీవితంలో ఒక విలువైన స్థానాన్ని పొందుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో నేనది ముట్టనంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటను నువ్వు నీ మనసులో పెట్టుకుంటే
దేవుని మాటను నువ్వు నీ మనస్సులో నిజంగా పెట్టుకుంటే, ఏ కష్టం వచ్చినా నువ్వు నిలబడగలిగితే, ప్రతిఫలం ఇచ్చే దేవుని నేనున్నాను అని చెప్పిన దేవుని మాట నువ్వు మనసులో పెట్టుకుంటే, ఎంతమంది మాటలు చెప్పినా నీ మార్గం నుండి నువ్వు తొలగిపోవు.